ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతమైంది. అంచనాకు మించి తరలి వచ్చిన జనం. ఇంకేముంది, పార్టీ నేతలు శ్రేణులు ఫుల్ ఖుష్. కానీ కొందరు మాత్రం నారాజయ్యారట. తమను పట్టించుకోలేదని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆ నేతలు కూడా ఆశామాషి వాళ్ళు కాదు, స్వయంగా ఎమ్మెల్యేలు. ఇంతలా అలగడానికి, కోపగించుకోవడానికి కారణమేంటి? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ విజయవంతమైంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జనం అనుకున్న దానికంటే అధికంగా తరలివచ్చారు. దీంతో హస్తం పార్టీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఆందోళనలు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సభకు జనం వస్తారా రారా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ అంచనాకు మించి జనం వచ్చారు. దీంతో నాయకులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖుషి అయ్యారు. ఆయన ప్రజల మధ్యలోకి వెళ్లి మరీ అందరితో కరచాలనాలు చేస్తూ ఉత్సాహపరిచారు. ఆయనతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో సైతం ఆనందం వ్యక్తమవుతోంది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇక ఈ సభలో ఓ ఎమ్మెల్యే, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అలకబోనటం హాట్ టాపిక్ అయింది. దానికి కారణం లేకపోలేదట. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేరు సభలో చెప్పకపోవడం చర్చకు దారితీసింది. సీఎం పర్యటనకు ముందు రోజు మంత్రుల పర్యటనలో పాల్గొన్న వినోద్ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయినా సభా వేదికపై ముఖ్యమంత్రి పలువురు నాయకుల పేర్లు ప్రస్తావించిన వినోద్ పేరును మాత్రం ప్రస్తావించలేదట. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవటం, స్థానిక సమస్యల పరిష్కారంలో చురుకుదనం చూపటం లేదన్న విమర్శలు ఇప్పటికే ఎదుర్కొంటున్న వినోద్పై సీఎం అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల అభివృద్ధి నిధుల కోసం సీఎం వద్దకు వెళ్లి ఫోటోలు దిగినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయనపై ఆగ్రహంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సభలో ఎమ్మెల్యే వినోద్ పేరు పలకలేదని పరిశీలకులు భావిస్తున్నారట. ఇక మరో ఆదివాసీ ఎమ్మెల్యే సైతం సీఎం సభపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె మీడియా ఎదుట వెళ్లగక్కారు. ఒక ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేగా తనకు గౌరవం ఇవ్వకపోతే ఆదివాసీ సమాజానికి ఎలాంటి గౌరవం దక్కుతుందని ఆమె ప్రశ్నించారు. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేదిగా మారిందన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. ఈ వ్యవహారం కావాలనే జరిగిందా, లేక ప్రోటోకాల్ లోపాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలా సభా వేదికపై చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలను బయటపెట్టాయని పలువురు చెప్తున్నారు. ఇక ఈ ఇద్దరు నేతలకు అవమానం జరిగితే మరో ఎమ్మెల్యే మాత్రం ఈ సభతో సీఎం వద్ద 100కు 100 మార్కులు కొట్టేశారు. సభకు భారీ జన సమీకరణ జరగడంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక పాత్ర పోషించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లి సభ విజయవంతం చేసిన ప్రేమ్ సాగర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఈ సభను కూడా ఆశించిన దానికంటే ఎక్కువ జన సమీకరణ చేసి సీఎంతో శభాష్ అనిపించుకున్నారు. సభ ముగిసిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటం ద్వారా సీఎం ప్రత్యేక సంకేతాలు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి సభ అయితే సక్సెస్ అయింది. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు అవమానం, మరో ఎమ్మెల్యేకు అభినందన సభగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అలిగిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం ఎలా సర్ది చెప్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.